నమస్కారం. ఫ్యాబులస్ బిగినింగ్స్ కి స్వాగతం. ఈ ఛానల్ ని క్రొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యాబులస్ బిగినింగ్స్ అనే ఛానల్ ని మీరందరూ ఆదరిస్తారని నమ్ముతూ ఉన్నాను. ఫ్యాబులస్ బిగినింగ్స్ లో 4 అంశాలను మేము తీసుకున్నాం. అవి అంటే ఒకే సర్వీస్ కాకుండా 4 సర్వీసెస్ ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చాం అనమాట. అంటే రిలేటెడ్ గా ఉండే వాటిని అన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఫ్యాబులస్ బిగినింగ్స్ లో 4 అంశాలను తీసుకొచ్చాం. అందులో మ్యారేజ్ బ్యూరో, సెకండ్ చాప్టర్ కంపానియన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఈ 4 అంశాలని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మీకు అందించే ప్రయత్నం చేయడానికే ఈ ఫ్యాబులస్ బిగినింగ్స్ ఛానల్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక్కొక్క సెగ్మెంట్ ని ఒక్కొక్క వీడియోగా వివరించి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా మ్యారేజ్ బ్యూరోని తీసుకుందాం. వీటికి ఈ ఇంగ్లీష్ నేమ్స్ కి తెలుగు పేర్లని రాబోయే వీడియోస్ లో ఒక్కొక్క వీడియోని చేసినప్పుడు మీకు పలకడానికి వీలుగా, చూసుకోవడానికి వీలుగా, ఇతరులకు షేర్ చేయడానికి వీలుగా తెలుగు నేమ్స్ కూడా వీటికి జత చేయబడతాయని మనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఫస్ట్ సెగ్మెంట్ గా మ్యారేజ్ బ్యూరోని తీసుకుని మాట్లాడుకుందాం. ఇది ఒక ఆసక్తి కలిగించేటటువంటి అంశం. అంటే కళ్యాణము, వివాహము, పెళ్లి అనగానే ఎంతో ఉత్సాహం మనలో కలుగుతూ ఉంటుంది. అయితే తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ ప్రయోజకులు చేసిన తర్వాత ప్రయోజకులు అయినా అవునప్పటికీ, అంటే ఇంకా సమయం ఉంది అన్నప్పటికీ కూడా ముందుగానే వివాహం కోసం సంబంధాలు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వారికి వివాహం చేసేంత వరకు కూడా తల్లిదండ్రులు చాలా బాధ్యతాయుతంగా, ఎంతో సహనంతో, ఎంతో టెన్షన్ తో మసులుకుంటూ ఉంటారు. వారికి వివాహం అయినంత వరకు కూడా అది భారంగా ఉంటుంది. భారం అంటే ఒక బాధ్యత నెరవేర్చాలి అనేటటువంటి ఆలోచన విధానం వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మ్యారేజ్ బ్యూరో అనేవి ఎలా పనిచేస్తాయి, ఏమేమి సర్వీసెస్ అందిస్తాయి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని తెలుసుకుందాం. మ్యారేజ్ బ్యూరో అనేది ఒక సర్వీస్. ఇక్కడ మనం ఒక సూటబుల్ లైఫ్ పార్ట్నర్ ని సెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే ఈ బిజీ లైఫ్ లో ప్రాపర్ గైడెన్స్ కానీ ఉంటే ఇది సెర్చ్ చేయడం లేదా సరి అయినటువంటి పార్ట్నర్ ని వెతుక్కోవడం అనేది సులభతరం అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది మ్యాచ్ మేకింగ్ సర్వీస్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దీనికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి? మీకు బయోడేటా ఫారం అనేది అందించబడుతుంది. వీడియోలో చూడొచ్చు, తదుపరి వీడియోలో చూడొచ్చు. అంటే మీ యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ప్రొఫెషన్, తర్వాత ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వబడతాయి. తర్వాత ప్రొఫైల్స్ మ్యాచ్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ కి తగినట్టుగా సూటబుల్ క్యాండిడేట్స్ ని సజెస్ట్ చేయడానికి మీకు ఎలాంటి సూటబుల్ మ్యాచ్ కావాలి అనేది మీరు కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. మీ అభిప్రాయాలను మాకు తెలియజెప్పినప్పుడు, మీ యొక్క భావాలు మాతో పంచుకున్నప్పుడు కౌన్సిలింగ్ ద్వారా మీకు ఎటువంటి వ్యక్తి సూటబుల్ అవుతారు, మీ మనస్తత్వానికి ఎటువంటి తగినటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా కౌన్సిలింగ్ ద్వారా చేయబడతాయి. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ సెషన్ కి వచ్చినట్లయితే మీకు కొంత వెసులుబాటు ఉంటుంది అనమాట. అంటే కొంత ఒపీనియన్స్ ఉంటాయి. అంటే కొంచెం అవగాహన అనేది మీకు వస్తుంది. ఇలాంటి వ్యక్తిని మనం చూసుకోవాలి, ఇలాంటి వ్యక్తిని మనం చూస్ చేసుకోవాలి, ఇలాంటి మనకున్న మనస్తత్వాన్ని బట్టి ఈ మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే మనకు సూటబుల్ గా ఉంటారు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఇటువంటి అమ్మాయి లేదా ఇటువంటి అబ్బాయి అయితే బాగుంటుంది అనేటటువంటి అంచనా వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఈ మ్యారేజ్ బ్యూరోల అడ్వాంటేజ్ అంటే మీకు టైం సేవ్ అవుతుంది. అంటే ఇంతకు ముందు పెద్ద పెద్ద కుటుంబాలు, తర్వాత ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, కుటుంబాల గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడక్కడ వాళ్లే పెద్దలు,
చూసి వివాహాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ వచ్చాయి, అందరూ బిజీ లైఫ్ లో వాటిని వాడుకుంటూ ఉన్నారు. ప్రొఫైల్ మీరు మాకు ఇచ్చినప్పుడు ఈ ఫేక్ ప్రొఫైల్స్ తగ్గడం, ఆ, అంటే లక్షల్లో కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ చాలా లక్షల్లో ఉంటూ ఉంటాయి. వాటిలో మీరు అందులో ఏది ఫేక్ లేదా అందులో ఏది మనకి సూటబుల్ అని ఎన్నుకునే విధానం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే మేము ఇది వ్యక్తితో మాట్లాడి తర్వాత ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మరి త్వరగా సంబంధాలు కుదరడానికి, మీ మనస్తత్వానికి తగినటువంటి వ్యక్తిని ఎంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి మీరు మ్యారేజ్ ముందు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బిజీ లైఫ్ లో మీరు ఈ ఈజీగా మీరు లైఫ్ పార్ట్నర్ ని ఎన్నుకోవడానికి మ్యారేజ్ బ్యూరో అంటే సింపుల్ గా పార్ట్నర్ ఫైండ్ చేయడానికి ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇది మొట్టమొదటి సర్వీస్. ఫ్యాబ్యులస్ బిగినింగ్స్ లో ఈ మ్యారేజ్ బ్యూరో అనేది మొట్టమొదటి సర్వీస్. దీన్ని మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పటికే కొన్ని మరి మ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళని అప్లోడ్ చేస్తాము. మీరు కూడా ఇంట్రెస్ట్ తోటి మీరు మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలంటే 9908770723 ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద వస్తుంది. దానికి మీరు ఫోన్ చేసినట్లయితే మీ వివరాలు మాకు అందించినట్లయితే మీరు దీంట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ఛానల్ ని సపోర్ట్ చేసి అందరికి షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి మీ శ్రేయోభిలాషులందరికీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా సర్వీసెస్ ని మీరు పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మీ పేరుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మీ విలువైనటువంటి సలహాలు, సందేహాలు కామెంట్స్ లో తెలియజేసినట్లయితే వాటికి నేను సమాధానం ఇచ్చి నెక్స్ట్ వీడియోలో మీకున్న సందేహాలని నివృత్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ ని మ్యారేజ్ బ్యూరోని ఉపయోగించుకోండి. ఇది ఫస్ట్ సర్వీస్ మా ఛానల్ ద్వారా, ఈ సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఫస్ట్ సర్వీస్. ఇది రిజిస్టర్డ్ ఫామ్, రిజిస్టర్డ్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాము. ఇది రిజిస్టర్డ్ ఫామ్ కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళి మీ మ్యాచెస్ ని మాకు నమోదు చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకొని మరి ఒక సంతోషదాయకమైనటువంటి కుటుంబంలోనికి మీరు ఒక అడుగు వేయడున్నారా, మీరు సంతోషించండి, మాకు ఒక సాటిస్ఫాక్షన్ ని కలిగించండి. కాబట్టి ఈ ఛానల్ మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి మీ సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో వాటికి రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక వీడియో రేపు సెకండ్ అంశం, సెకండ్ చాప్టర్ కంపానియన్స్ తోటి మేము ముందుకి రావాలి అని అనుకుంటూ ఉన్నాను. ఈ చిన్న సందేశాన్ని లేదా ఈ చిన్న సమాచారాన్ని మీరు ఓపికతో చూసి మరి దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా లేదా మీ స్నేహితులకి చెప్పవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు.